ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 40వ అధ్యాయము బాబా కథలు 1. దేవుగారి ఇంటిలో ఉద్యాపనకు బాబా సన్యాసి వేషముతో మరి ఇద్దరిని తోడ్కొని పోవుట. 2. హేమాడ్ పంతు ఇంటికి ఫోటో రూపములో పోవుట. ఈ అధ్యాయములో 2 కథలు చెప్పుదుము. 1. దహనులో బీవి దేవుగారింటికి వారి తల్లి యాచరించిన ఉద్యాపన పత్రమునకు బాబా వెల్లుట. 2. బాంద్రాలోని హేమాడ్ పంతు ఇంటికి హోలీ పండుగనాడు భోజనమునకు పోవుట. తొలి పలుకు శ్రీ సాయి సమర్థుడు పావనమూర్తి తన భక్తుల కిహపర విషయములందు తగిన సలహాలనిచ్చి జీవిత పరమావధిని పొందునట్లు చేసి వారిని సంతోషపెట్టును. సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించి భేదభావమును నశింపజేసి అప్రాప్యమును ప్రాప్తింపజేయును. వారు తమ భక్తుల ఎడ భేదము లేక నమస్కరించిన వారిని కౌగిలించుకొనువారు. వర్షాకాలములో నదులు కలియు సముద్రము వలె బాబా భక్తులతో కలసి తమ శక్తిని స్థాయిని శిష్యులకిచ్చును. దీనిని బట్టి ఎవరైతే భగవద్భక్తుల లీలలను పాడిదరో వారు భగవంతుని లీలలను పాడిన వారికంటెగాని ఎంతకంటే ఎక్కువగాని దేవుని ప్రేమకు పాత్రులగుదురని తెలియవలెను. ఇక ఈ అధ్యాయములోని కథల వైపు మరలుదుము. దేవుగారింట ఉద్యాపనపత్రము. దహనులో బీవీ దేవుగారు మామలతదారుగా నుండెను. వారి తల్లి 25-90 నోములు నోచెను. వాని ఉద్యాపన చేయవలసియుండెను. ఈ కార్యములో 100-200 బ్రాహ్మణులకు భోజనము పెట్టవలసియుండెను. ఈ శుభకార్యమునకు ముహూర్తము నిశ్చయమయ్యెను. దేవుగారు బాపు సాహెబు జోగ్గారికి కొక్క లేఖ వ్రాసిరి. అందులో బాబా ఈ శుభకార్యమునకు దయచేయవలయుననియూ వారు రాకున్నచో అసంతృప్తికరముగా నుండుననియూ వ్రాసెను. జోగ్ ఆ యుత్తరము చదివి బాబాకు వినిపించెను. మనఃపూర్వకమైన విజ్ఞాపనను విని బాబా ఇట్లనియే నన్నే గురుతుంచుకొనువారిని నేను మరువను. నాకు బండిగాని టాంగాగాని రైలుగాని విమానముగాని యవసరములేదు. నన్ను ప్రేమతో బిలచువారి యొద్దకు నేను పరుగెత్తిపోయి ప్రత్యక్షమయ్యెదను. అతనికి సంతోషమైన జవాబు వ్రాయుము. నీవు నేను ఇంకొకరు సంతర్పణకు వచ్చేదమని వ్రాయుము. జోగ్ బాబా చెప్పినది దేవుకు వ్రాసెను. దేవుగారెంతో సంతసించిరి. కాని బాబా రాహతా రుయి నీముగాం దాటి ప్రత్యక్షముగా ఎక్కడికి పోరని ఆయనకు తెలియను. బాబాకు అశక్యమైనదేమియూ లేదు. వారు సర్వాంతర్యామి యగుటచే హఠాత్తుగా నేరూపముననైన వచ్చి తమ వాగ్దానమును పాలించవచ్చుననుకొనెను. ఉద్యాపనకు కొద్దిరోజులు ముందుగా బెంగాలీ దుస్తులను ధరించిన సన్యాసియొకడు గోసంరక్షణకై సేవ చేయిచూ దహన స్టేషన్ మాస్టరు వద్దకు చందాలు వసూలు చేయు మిషతో వచ్చెను. స్టేషన్ మాస్టరు ఊరిలోనికి పోయి మామలతదారుని కలుసుకుని వారి సహాయముతో చందాలు వసూలు చేయుమనెను. అంతలో మామలతదారి ఎచ్చటికి వచ్చెను. స్టేషను మాస్టరు సన్యాసిని దేవుగారికి పరిచయమునర్చెను. ఇద్దరు ఫ్లాట్ ఫారం మీద కూర్చుండి మాట్లాడిరి. దేవు ఊరిలో నేదో మరొక చందా పట్టి రావుసాహెబు నరోత్తమ శెట్టి నడుపుచుండుటచే నింకొకటి ఇప్పుడే తయారు చేయుట బాగుండదని చెప్పి 2 లేదా 4 మాసముల పిమ్మట రమ్మనెను. ఈ మాటలు విని సన్యాసి ఎచ్చట నుండి పోయెను. 1 నెల పిమ్మట యా సన్యాసి ఒక టాంగాలో వచ్చి 10 గంటలకు దేవుగారి ఇంటి ముందర ఆగెను. చందాల కొరకు వచ్చినేమోయని దేవు అనుకొనెను. ఉద్యాపనకు కావలసిన పనులలో దేవుగారు నిమగ్నులయ్యుండుట జూచి తాను చందాల కొరకు రాలేదనియూ భోజనమునకై వచ్చితిననియూ సన్యాసి చెప్పెను. అందుకు దేవు మంచిది, చాలా మంచిది, మీకు స్వాగతము, ఈ గృహము మీదే యెనెను. అప్పుడు సన్యాసి 2 కుర్రవాళ్ళు నాతోనున్నారు యెనెను. దేవు మంచిదే, వారితో కూడరండు అనెను. ఇంకా 2 గంటల కాలపరిమితియుండుటచే వారి కొరకు ఎచ్చటికి పంపవలెనని ఎడిగెను. సన్యాసి ఎవరిని బంపనవసరము లేదనియూ తామే స్వయముగా వచ్చెదమనియూ చెప్పెను. సరిగా 12 గంటలకు రమ్మని దేవు చెప్పెను. సరిగా 12 గంటలకు ముగ్గురు వచ్చి సంతర్పణలో భోజనము చేసిన పిమ్మట వెడలిపోయిరి. ఉద్యాపన పూర్తికాగానే దేవుగారు బాపుసాహెబు జోగుకు ఉత్తరము వ్రాసెను. అందులో బాబా తన మాట తప్పెనని వ్రాసెను. జోగు ఉత్తరము తీసుకొని బాబా వద్దకు వెళ్ళెను. దానిని తెరువక మునుపే బాబా ఇట్లనెను. హా వాగ్దానము చేసి దగా చేసితిననుచున్నాడు. ఇద్దరితో కూడా నేను సంతర్పణకు హాజరైతిని. కాని
నన్ను పోల్చుకొనలేకపోయెనని వ్రాయుము. అట్టివాడు నన్ను పిలువనేలా? సన్యాసి చందాల కొరకు వచ్చెనని యనుకొనెను. అతని సంశయమును తొలగించుటకే మరిద్దరితో వచ్చెదనంటిని. ముగ్గురు సరిగా భోజనము వేళకు వచ్చి యారగించలేదా? నామాట నిలబెట్టుకొనుటకు ప్రాణములనైనా విడిచెదను. నామాటలను నేనెప్పుడు పొల్లు చేయను. ఈ జవాబు జోగ్ హృదయంలో నానందము కలుగజేసెను. బాబా సమాధానమంతయు దేవుగారికి వ్రాసెను. దానిని చదువగనే దేవుకు ఆనందబాష్పములు దొరలెను. అనవసరముగా బాబాను నిందించినందులకు పశ్చాత్తాపపడెను. సన్యాసి మొదటి రాకచే తానెట్లు మోసపోయెనో, సన్యాసి చందాలకు వచ్చుట మరిద్దరితో కలిసి భోజనమునకు వచ్చెదనను అతని మాటలు తాను గ్రహింపలేక మోసపోవుట మొదలైనవి అతనికి ఆశ్చర్యము కలుగజేసెను. భక్తులు పూర్ణముగా సద్గురువును శరణు వేడినచో వారు తమ భక్తుల ఇండ్లలో శుభకార్యములను సవ్యముగా నెరవేరునట్లు జూచెదరు అనునది ఈ కథ వల్ల స్పష్టపడుచున్నది. హేమాడ్ పంతు ఇంటూ హోలీ పండుగ భోజనము. ఇక బాబా తన ఫోటో రూపమున సాక్షాత్కరించి భక్తుని కోరిక నెరవేర్చిన మరొక కథను చెప్పేదము. 1917 సంవత్సరము హోలీ పండుగనాడు వేకువజామున హేమాడ్ పంతు కొక దృశ్యము కనిపించెను. చక్కని దుస్తులు ధరించిన సన్యాసివలే బాబాగాన్పించి నిద్ర నుండి లేపి ఆనాడు భోజనమునకు వారింటికి వచ్చెదనని చెప్పెను. ఇట్లు తనను నిద్ర నుండి లేపినది కూడా కలలోని భాగమే. నిజముగా లేచి చూచుసరికి సన్యాసిగాని బాబాగాని కనిపించలేదు. స్వప్నమును బాగుగా గుర్తుకు తెచ్చుకొనగా సన్యాసి చెప్పిన ప్రతిమాట జ్ఞాపకమునకు వచ్చెను. బాబాగారి సహవాసము 7 సంవత్సరముల నుండి యున్నప్పటికీ, బాబా ధ్యానము నెల్లప్పుడు చేయుచున్నప్పటికీ, బాబా తన ఇంటికి వచ్చి భోజనము చేయనని అతడనుకొనలేదు. బాబా మాటలకు మిగుల సంతసించి తన భార్య వద్దకు బోయి, ఒక సన్యాసి భోజనమునకు వచ్చునుగాన కొంచెము బియ్యము ఎక్కువ పోయవలెనని చెప్పెను. అది హోళీ పండుగ దినము. వచ్చువారెవరని, ఎక్కడ నుండి వచ్చుచున్నారని ఆమె అడిగెను. ఆమె ననవసరముగా పెడదారి పట్టించక, ఆమె ఇంకొక విధముగా భావింపకుండునట్లు జరిగినది జరిగినట్లుగా చెప్పనించి తాను గాంచిన స్వప్నమును తెలియజేసెను. షిరిడీలో మంచి మంచి పిండివంటలను విడిచి బాబా తనవంటి వారింటికి బాంద్రాకు వచ్చునాయని యామెకు సంశయము కలిగెను. అందులకు హేమాడ్ పంతుబాబా స్వయముగా రాకపోవచ్చు, కాని ఎవరినైనా బంపవచ్చును కనుక కొంచెము బియ్యము ఎక్కువ పోసినచో నష్టము లేదనెను. మధ్యాహ్న భోజనమునకై ప్రయత్నములన్నీయూ చేసిరి. మిట్ట మధ్యాహ్నమునకు సర్వము సిద్ధమయ్యెను. హోళీ పూజ ముగిసెను. విస్తళ్ళు వేసిరి, ముగ్గులు పెట్టిరి. భోజనమునకు 2 పంక్తులు తీర్చి రెండింటి మధ్య నొక పీట బాబా కొరకమర్చిరి. గృహములోని వారందరు కొడుకులు, మనుమలు, కుమార్తెలు, అల్లుళ్ళు మొదలగువారందరూ వచ్చి వారి వారి స్థలములనలంకరించిరి. వండిన పదార్థములు వడ్డించిరి. అందరూ అతిథి కొరకు కనిపెట్టుకునియుండిరి. 12 గంటలు దాటినప్పటికీ ఎవరూ రాలేదు. తలుపు వేసి గొండెము పెట్టిరి. అన్న శుద్ధి అయ్యెను, అనగా నెయ్యి వడ్డించిరి. భోజనము ప్రారంభించుట కిది ఒక గుర్తు. అగ్నిహోత్రునకు శ్రీకృష్ణునకు నైవేద్యము సమర్పించిరి. అందరు భోజనము ప్రారంభింపబోవుచుండగా మేడ మెట్లపై చప్పుడు వినిపించెను. హేమాడ్ పంతు వెంటనే పోయి తలుపు తీయగా 2 మనుష్యుల చటనుండిరి. 1 అలీమహమ్మద్, 2 మౌలానా ఇస్ముముజాఫర్. ఆ ఇరువురు వడ్డనమంతయు పూర్తియై అందరునూ భోజనము చేయుటకు సిద్ధముగా నుండుటను గమనించి హేమాడ్ పంతును క్షమించుమని కోరి ఎట్లు చెప్పిరి. భోజన స్థలము విడిచిపెట్టి మా వద్దకు పరుగెత్తుకొని వచ్చితివి. తక్కినవారు నీ కొరకు చూచుచున్నారు. కావున ఇదిగో నీ వస్తువును నీవు తీసుకొనుము. తరువాత తీరుబడిగా వృత్తాంతమంతయు దెలిపెదము. అట్లనుచు తమ చంకలోనుంచి ఒక పాత వార్తాపత్రికలో కట్టిన పటమును విప్పి టేబుల్ పైన బెట్టిరి. హేమాడ్ పంతు కాగితము విప్పి చూచుసరికి అందులో పెద్దది ఎగు చక్కని సాయిబాబా పటముండెను. అతడు మిగుల ఆశ్చర్యపడెను. అతని మనస్సు కరగెను, కండ్ల నుండి నీరు కారెను, శరీరము గగుర్పాటు చెందెను. అతడు వంగిపటములోనున్న బాబా పాదములకు నమస్కరించెను. బాబా ఈ విధముగా తన లీలచే ఆశీర్వదించెనని ఎనుకొనెను. గొప్ప యాసక్తితో నీకా పటమెట్లు వచ్చెనని అలీమహమ్మద్ను అడిగెను. అతడా పటమొక ఎంగడిలో కొంటిననియూ దానికి సంబంధించిన వివరములన్నీయూ తరువాత తెలియచేసెదననెను. తక్కినవారు భోజనమునకు కనిపెట్టుకునియుండుటచే త్వరగా పొమ్మని ఎనెను. హేమాడ్ పంతు వారికి అభినందనలు తెల్పి
భోజనశాలలోనికి బోయెను. ఆ పటము బాబా కొరకు వేసిన పీటపై బెట్టి వండిన పదార్థములన్నీయూ వడ్డించి నైవేద్యము పెట్టిన పిమ్మట అందరు భుజించి సకాలమున పూర్తిచేసిరి. పటములోనున్న బాబా యొక్క చక్కని రూపును జూచి అందరూ అమితానందభరితులైరి. ఇదంతయు నెట్లు జరిగెనని యాశ్చర్యపడిరి. ఈ విధముగా బాబా హేమాడ్ పంతుకు స్వప్నములో జెప్పిన మాటలను నెరవేర్చి తన వాగ్దానమును పాలించుకొనెను. ఆ ఫోటో వివరములు అనగా నది అలీమహమ్మదు కెట్లు దొరికెను, అతడెందుకు తెచ్చెను, దానిని హేమాడ్ పంతుకెందుకిచ్చెను అనునవి వచ్చే అధ్యాయములో చెప్పుకొందుము. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 40వ అధ్యాయము సంపూర్ణము.